రైట్, వెల్కమ్ బ్యాక్. కేటీఆర్ కన్నెపల్లి సందర్భంగా ఉదయం నుంచి అడుగడుగున ఆటంకాలు, అవాంతరాలు, అలాగే అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో కేటీఆర్ బృందం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాలరావు, చెప్పండి, ఇంకెంతసేపట్లో కన్నెపల్లికి చేరుకోనున్నారు కేటీఆర్? సురేష్, మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లికి రానున్నారు. కన్నెపల్లికి వచ్చిన తర్వాత కన్నెపల్లికి సంబంధించి ప్రాణహిత గోదావరి ద్వారా అంటే ఎంత నీరు వెళ్తుందని దగ్గర పర్యవేక్షిస్తారు. ప్రతినిధి బృందమంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో అంటే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు వచ్చారు. ప్రాణహిత గోదావరి ఎంత ప్రవహిస్తుంది ఏందనే దాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా గోదావరి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహారాష్ట్రలో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు గోదావరి ప్రాణహిత పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. అంటే నిన్న 50,000 క్యూసెక్లు, ఇవాళ 90,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి సురేష్. అంటే ఇదంతా కూడా వచ్చి చూస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఇన్ని లక్షల క్యూసెక్ల నీరు ఒకప్పుడు పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలో అంటే జూలై ఫస్ట్ వీక్ లో మాత్రం ప్రస్తుతానికి 90,500 క్యూసెక్ల నీరు అయితే పోతుంది. ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు వార్త మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా అయితే కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు మీరు వచ్చారు, అంటే అడుగడుగున ఏదో అడ్డంకులను చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రాణహితకు సంబంధించి గోదావరి 90,500 క్యూసెక్ల నీరంతా కూడా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు బీడు భూములు మళ్లించాలి, జలాశయాలు నింపాలని లక్ష్యంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తాను. అంటే దీన్ని ప్రజలకు ఏ విధంగా చెప్పబోతుంది? ఇంకా కొన్ని నిమిషాల్లో కేటీఆర్ గారు చేరుకుంటున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కాళేశ్వరం గ్రామంలో ఉన్నాం. ఈ కాళేశ్వరంలోనే ఈ యొక్క ప్రాణహిత నది అనేది కలుస్తున్నది. ఒక 30 కిలోమీటర్ల కింది భాగంలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. ఈ యొక్క గోదావరి పాయ ప్రాణహిత కలిశాక మన కన్నెపల్లి పంప్ హౌస్ వైపే ఈ వాటర్ అంతా కూడా పోతుంది. పాయ కూడా మన పంప్ హౌస్ వైపు ఉన్న ఈ ఛానల్ ఏదైతుందో ఇటువైపు ఉన్న పంప్ హౌస్ ఇటువైపు ముందుంది, నాకు ముందుంది, వెనుక గోదావరి ప్రాణహిత వాటర్ పోతున్నది. ఈడ మొత్తం కెనాల్ దానికి లింక్ అయి ఉన్నది. ఇక్కడ పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే ఏదైతే ఈరోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతున్నాయో ఈ నీళ్ళని డైవర్ట్ చేయడానికి అన్నారంలోకి పంపింగ్ చేసుకుని, అన్నారం నుంచి సుందీల పంపింగ్ చేసుకుని, సుందీల నుంచి ఎల్లంపల్లిలో పంపింగ్ చేసుకుని మనం యావత్ తెలంగాణకి మల్లన్న సాగర్ కానీ, కుండపోషమ్మకు కానీ, మల్లన్న సాగర్ కానీ వీటన్నిటి కూడా మనం నీరు అందించడానికి అవకాశం ఉంది. వర్షాల మీద కాస్త అనుమానం ఉంది, ఈసారి కరువు వస్తుందనే చర్చ ఉంది. ప్రాణహిత నీళ్లు పోతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద సఫిషియెంట్ వాటర్ ఉంది. ప్రాణహిత నీళ్లు మనం పంపింగ్ చేసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ వాళ్ళు పూర్తిగానే గేట్లు ఎత్తేశారు. 3 పిల్లర్లు ఈ నిమిషం వరకు బాగు చేయలే. బాగు చేసే అవకాశం ఉన్నా ఈ 2.5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశారు. మేడిగడ్డ వైఫల్యం కాళేశ్వరం వైఫల్యంగా చూపించాలని ఈడ వచ్చి చూసిన వారికి అర్థమైంది. బ్యారేజ్కి దీనికి సంబంధం లేదు. పుష్కలంగా నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నాయి. ఇక్కడ పంపింగ్ చేస్తే మన తెలంగాణ మొత్తాన్ని కూడా సాగునీరు తాగునీరుకి ఇవ్వచ్చనే అవకాశం ఉంది. కానీ దీనిని అబాస్పాలు చేయడానికి, ఒక అవినీతి ప్రాజెక్టుగా చిత్రీకరించడానికి కావాలని రైతులకి ఎంతగా మోసం చేస్తున్నారు. ప్రజలకి తాగునీరు గొంతెండిపోవడానికి ఏ రకమైన కుచిత కుటిల ప్రయత్నాలు చేస్తున్నారనేది దీన్ని మించిన మరో సాక్ష్యం లేదు. ఇగో బ్రహ్మాండంగా పాయ, అటువైపు శాండ్ ఉన్న 1,00,000 క్యూసెక్ల నీరు పోయేది ఈ పాయ అంతా ఇటువైపే ఉంది. పంప్ హౌస్ కి కనెక్ట్ అయి ఉంది. పుష్కలంగా నీళ్లు పంపింగ్ చేసడానికి అవకాశం ఉంది. కారణం చెప్పాలి ప్రభుత్వం. దీనిపైన నిలదీయడానికే యావత్ బీఆర్ఎస్ బృందం కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో కేటీఆర్ గారి సందర్శన, ఈ కార్యక్రమం కూడా మరి అన్ని వివరణలు కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్నెపల్లి ప్రాజెక్టు సంబంధించి, కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి మీరు ప్రత్యేకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రజలకు ఏం వివరించబోతున్నారు? అంటే ఇది చాలా స్పష్టంగా అర్థం కావాలి. మేడిగడ్డ అనేది ఎందుకు బ్యారేజ్ కట్టినాం అంటే 365 రోజులు ప్రాణహిత నీరు అనేది ఇక్కడ ప్రవహిస్తుంది కనుక గోదావరి నీళ్లు పైన చాలా బ్యారేజీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ద్వారా ఇబ్బంది ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి నీళ్లు రాని పక్షంలో వర్షం పడకపోయినా మనకు ప్రాణహిత ఛత్తీస్గఢ్ నుంచి నీళ్లు వస్తాయి. కాబట్టి ఈ నది ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది కనుకనే
మనం ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి ద్వారా పంపించి 3 బ్యారేజీల దగ్గర కూడా నీటిని ఆపుకొని ఎల్లంపల్లిలో పోసుకొని ఎల్లంపల్లి నుంచి మనం ఇక మిగతా రిజర్వాయర్లకు పంపించడానికి అవకాశం ఉంది. కనుకనే అత్యంత కీలకమైంది ఈ మేడిగడ్డ బ్యారేజీ. ఈడ కుంగిన పిల్లర్ల వల్ల ఇబ్బంది లేదు, మీరు రిపేర్ చేయండి అన్న కూడా రిపేర్ చేయకపోగా పంపింగ్ చేయడానికి అవకాశం ఉన్న కన్నెపల్లి పంపింగ్ హౌజ్ ఎందుకు ప్రారంభించాలి, ఎందుకు ఓపెన్ చేయాలి అని. బ్యారేజ్ దగ్గర కన్నెపల్లి పంప్ హౌజ్ ఉండదు. మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌస్ కి కింద 35 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఇది మనం కాళేశ్వరం ఆనుకొని ఈ పంప్ హౌస్ అనేది ఉంటుంది. ఇక్కడ పుష్కలంగా నీళ్లు ఇక్కడ తన్ని కొడుతున్నాయి పంప్ హౌస్ కి, ఆ గేట్లకి. ఆ గేట్ ఓపెన్ చేసి మోటార్ లాంచ్ చేస్తే అన్నారంలో నీళ్లు పడతాయి. అన్నారంలో పంపింగ్ చేస్తే సుందిళ్ళలో వాటర్ పోతాయి. సుందిళ్ళకి పంపింగ్ చేస్తే ఎల్లంపల్లిలకు పంపింగ్ చేయొచ్చు. ఎల్లంపల్లి నుంచి మనం మల్లన్న సాగర్ పంపింగ్ చేసుకోవచ్చు. నీరు పుష్కలంగా ప్రవహిస్తున్న ఈ నీటిని సద్వినియోగం చేసుకుని ఈ దద్దమ్మలు ఏ రకంగా తెలంగాణ రైతులకు గోసపుచ్చుకుంటున్నారు. ఈ నీళ్లు ఇస్తే వ్యవసాయ పనులు మొదలైద్ది, కరెంట్ ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, పంటలు మొదలైతాయి, అందరూ వ్యవసాయం మొదలైంది కనుక ఆ ఒత్తిడికి తట్టుకోలేమనే రైతులను ఇబ్బంది పెట్టే లక్ష్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనేది చాలా స్పష్టం. ఇంత నీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వం పంపింగ్ చేయడం లేదో స్పష్టంగా చెప్పి తీరాలి, ప్రజలకు సమాధానం ఇచ్చి తీరాలి. ఇది మొత్తం మీద రవీంద్ర గారు చెప్తున్న నేపథ్యం అంటే కన్నెపల్లి సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ప్రాజెక్టులని కూడా నింపాలి. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఎలినో ప్రభావం ఉంది, వర్షపాతం తక్కువ అని చెప్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ అన్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.